హాయ్, తెలుగు వార్తల ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన దేశంలో జరుగుతున్న మహిళల ఆత్మహత్యల గురించి ప్రధానంగా మనం చర్చించుకుంటున్నాం. పెళ్ళైన 5 నెలలకే ఆత్మహత్య చేసుకున్న టిషా శర్మ లగ్జరీ వాహనాల కోసము నానా హింసలు పెట్టడంతో ఏడాదిన్నర లోపే మరణించిన 24 సంవత్సరాల దీపికా నాగర్. ఈ 2 కేసులు తాజా చర్చనీయాంశంగా మారుతున్న ఈ తరుణంలో సవితా ప్రధాన్ ఆమెని మనము గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేంటంటే, ఉత్తరప్రదేశ్లోనే ఒక గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఐదో సంతానముగా జన్మించిన సవితా ప్రధాన్ తను ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి ఆ తర్వాత తల్లిదండ్రులు నచ్చజెప్పి వివాహము చేసినారు. వివాహం అయిన కొద్ది రోజులకే వాళ్ళకు భర్త అత్తామామలు తనని హింసించడము మొదలుపెట్టారు. ఆ టార్చర్ భరించలేక తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తామమ్మా, రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని అలా దాటేస్తూ వస్తున్నారు. ఒకానొక టైంలో మరలా వాళ్ళు రాగా ఈ విషయం అంతా చెప్పగా, పిల్లలు పుడితే అదే సర్దుకుపోతుందమ్మా, నువ్వేమీ ఆలోచించకు అన్నట్టుగా, అంటే నువ్వు భరించాల్సిందే అన్నట్టుగా ఆమె అర్థం చేసుకుంది. పిల్లలు కూడా జన్మించిన తర్వాత 2 పిల్లలు సంతానం కలిగిన తర్వాత ఆమె మామలు ఒకానొక రోజు తిండి కూడా తినకుండా చేసేవాడు. ఆమె చేసుకున్న చపాతీలు తన అంగిట్లో పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి తిన్న రోజులు అనేకం ఉన్నాయి. ఆమె ఆ బాధలు కూడా దిగుకుంటూ తను భరిస్తూ వస్తుంది. ఇంకా భరించలేని స్థితిలో తన బంధువుల ఇంటికి వెళ్ళి పిల్లలతో సహా అక్కడ పార్లర్లో ఉద్యోగం చేసుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ రాత్రుళ్ళు డిగ్రీకి అప్లై చేసుకుని ప్రిపేర్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసింది. తర్వాత మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకుని ఒకనొక టైంలో సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ పడక దాన్ని ప్రిపేర్ అవుతున్న సమయంలో తన భర్త వచ్చి పిల్లల ఎదుటే బకెట్లో మూత్రం వేసి ఆ నీళ్ళతో స్నానం చేసేయాలని కండిషన్ పెట్టి హింసించగా టైం అయిపోతుంటే ఆ నీళ్ళతోనే స్నానం చేసి ఎగ్జామ్కి వెళ్ళి తను స్టేట్ లెవెల్లో 83 ర్యాంక్ సంపాదించుకొని అదే గ్రామానికి, అదే పట్టణానికి తను మండల కమిషనర్గా తను సెలెక్ట్ అయ్యి అందరి ముందుకు వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని సంఘంలో గౌరవాన్ని సంపాదించుకొని తన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటూ ఈ రోజున్న తరంలో ప్రతి మహిళకు ఆదర్శంగా నిలిచిన ఆమె వృత్తాంతం ఇది. జై తెలుగు వాకిట్లో ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. రేపు మరొక సంచికలో మరొక స్టోరీతో కలుద్దాం.